హాయ్ దోస్తులు, ఇవాళ మనం అయితే వచ్చేసి ఫలక్నామా కాళికామాత దగ్గరికి పోతున్నాం. ఇవాళ మా మమ్మీ బర్త్డే ఉంది. అట్లనే ఇక ఒడి బియ్యం పోసి అట్లా చూద్దాం కొద్దిసేపని అట్లయితే ఇక పోతున్నాము. ఇప్పుడు ఫలక్నామా కాడ ఎట్లుంటుంది, అదంతా రష్ ఫుల్ జాతరలాగా ఉంటుంది, అదంతా చూద్దాం, నడవండి. హాయ్ దోస్తులు, ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఫలక్నామా పోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉంది. ఇక ఇప్పుడే ట్రైన్ దిగి అయితే ఫలక్నామాకి వస్తున్నాము. ఇక్కడ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫలక్నామాకు వచ్చేసినాం. ఇక నాకైతే ఇంటర్వ్యూ తీసుకోబుద్ధి అవుతుంది, కానీ భయం అవుతుంది. చూద్దాం ఎట్లుంటుందో అక్కడ రష్. ఫుల్ రష్ అవుతుంది. ఈడికెంత స్టార్ట్ అయితే ఇంకా చాలా ఉంది. ఫలక్నామాకి అయితే ఫైనల్గా వచ్చేసాం. కొంతమంది అయితే సైడ్కి నుంచి దుంకుతుర్రు. ఆడోళ్ళు కూడా ఇట్లా ఇట్లా ఆడోళ్ళు అన్నట్టు కూడా లేరు, దుంకుతూనే ఉర్రు. చూడండి కాళికామాతని. ఇది ఎంట్రన్స్. అప్పుడు ఇదంతా కుల్లాగా ఉండే, ఇప్పుడు మొత్తం రేకులు షెడ్ అవన్నీ వచ్చేసినాయి. ఇవేం లేకుండే అప్పుడు కుల్లాగా ఉండే మొత్తం. ఫుల్ రష్ అవుతుంది ఇక్కడ. టోటల్ గా ఫలక్నామా కాడికి అయితే వచ్చేసినాం. కాళికామాతను చూడండి. ఇదిగో ఇక్కడ అందరు ముడుపులు కడతారు. ఒడి బియ్యం దేవుని కాడ అయితే పోస్తున్నాము. ఇదిగో ఇక్కడ ఇక బోనాలు తెస్తున్నారు అమ్మవారి దగ్గరికి. అందరికి బొట్లు పెట్టేసింది. తమలపాకులు అయితే పెట్టేస్తుర్రు. తమలపాకులు కుడుకులు అవన్నీ పెడుతురు. అమ్మవారు చూడండి ఎంత ముద్దుగుందో. వడి బియ్యం అనేది చేసేసారు. ఇక్కడ మమ్మీ దీపం ముట్టిద్దాం అంటుంది. ఇగో ఇది మైసమ్మ గుడి. ఇక్కడ చూడండి, ఊడల మర్రి చెట్టుకి ఇవన్నీ కట్టారు, ముడుపులన్నీ కట్టారు. అవి కూడా మర్రి చెట్టుకి ఊడలకి. మమ్మీ ఫలక్నామాకి వచ్చినాం.